హాయ్ అండి. ఈ సీజన్లో దొరికే ఈ ఆకు మటన్లో వేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. నేను 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు ఉడికించుకున్న మటన్ వేసుకోవాలండి. మటన్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవచ్చు. చిన్న గ్లాసు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. చింత చిగురండి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా. ఇలా పెద్ద పెద్ద కాడలను తీసేసి ఇలా నలుపుకుని కూరలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింత చిగురిని ఇలా కూరలో వేసేసుకుని వేసామా లేదా అన్నట్టుగా గరం మసాలా వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర పుదీనా ఏం వేయట్లేదండి కర్రీలో. మీకు కూడా నచ్చింది కదూ. అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.